హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి చేపల పులుసుతో మీ ముందుకు వచ్చాను. చేపల పులుసు మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు చేపల పులుసుని ఇలా ఎవ్వరూ ట్రై చేసి ఉండరు. ట్రై చేస్తే మాత్రం మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అసలు చేపలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. అంత బాగుంటుంది అనమాట ఈ చేపల పులుసు. స్మెల్ కూడా అసలు ఏమి ఉండదు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే మెజర్మెంట్స్ తోని సేమ్ ఇలాగే చేయండి, చాలా మంచిగా కుదురుతుంది. సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా కొరమట చేపల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 kg చేపలు తీసుకుని క్లీన్ చేసిన తర్వాత 650 grams వచ్చిందనమాట. వీటిని క్లీన్ చేయించినా కూడా మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకుని నీట్ గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసులోకి 50 grams చింతపండుని నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 1 tablespoon జీలకర్ర, 1/2 tablespoon మెంతులు, అలాగే 1 tablespoon ఎండు కొబ్బరి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలైచీలు, అలాగే 1 tablespoon గసగసాలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని ఒక 10 to 20 seconds వేయించుకున్న తర్వాత తీసి ఒక మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 1 teaspoon ఆయిల్ వేసుకుని ముక్కలుగా చేసిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసి వేయించుకోవాలి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ముందు వేయించుకున్న మసాలాలని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు 100 grams పచ్చిమిరపకాయల్ని ఇలా చించుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం ఇంకా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon ధనియాల పొడి, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా 2 సమానంగా తీసుకోవాలి. పుదీనా 1 చేతి నిండా, కొత్తిమీర 1 చేతి నిండా. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. అలాగే 1 teaspoon పసుపు, ముందు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటు గిన్నె తీసుకుని నూనె వేసుకోవాలి. నూనె ఒక 50 to 75 grams పడుతుంది. చేపల పులుసు కాబట్టి ఎక్కువగానే పడుతుంది. నూనె వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 teaspoon మెంతులు, 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర, కరివేపాకు, 2 పచ్చిమిర్చిని ఇలా చించుకుని వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కూడా ముక్కలుగా చేసి వేసుకుని వేయించుకోవాలి. టమాటోలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందు చేసిన మసాలా పేస్ట్ని వేసుకుని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. మసాలా నూనెలో వేగితేనే బాగుంటుంది. సో 10 minutes వరకు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, మసాలా నూనెలో మంచిగా వేగిపోయింది. నూనె పైకి తేలుతోంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ముందు చేసి పెట్టిన చింతపండు రసం పోసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన మిక్సీలో కొన్ని నీళ్లు పోసేయండి. పులుసుని ఎక్కువ పల్చగా, ఎక్కువ చిక్కగా కాకుండా ఇలా మీడియం గా చేసుకోండి. ఇప్పుడు ఈ పులుసుని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి. దీనికి ఒక 5 minutes అలా టైం పడుతుంది. పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని వేసుకోవాలి. మీరు ఇందులో వేరే ఫిష్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొరమటల్ని వేస్తున్నాను. చేపల పులుసుని ఎప్పుడు రెగ్యులర్ గా ఒకేలాగా చేసుకుంటూ ఉంటారు కదా. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్ని చేప ముక్కల్ని వేసేసిన తర్వాత ఒక్కసారి వుడెన్ స్పూన్ తో ఇలా నెమ్మదిగా కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఈ పులుసుని ఇలా మట్టి గిన్నెలో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకసారి వీలుంటే అలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక్కసారి చేప ముక్కల్ని మెల్లిగా అలా కదిపేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. చేప ముక్కలు ఉడకడానికి ఒక 5 minutes అయితే కరెక్ట్ గా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికే కుక్ అయిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉడికించుకుంటే చేప ముక్కలు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్ 5 minutes ఉడికించుకోండి, సరిపోతుంది. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చూడండి, 5 minutes అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది ఉడుకుతూనే ఉంది. ఎంతో కమ్మగా ఉండే టేస్టీ పచ్చి మసాలా చేపల పులుసు రెడీ. పైనుంచి కొత్తిమీర వేసుకుని అలా వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోటీస్ తో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి చేపల పులుసు అసలు ఎవరు ట్రై చేసి ఉండరు. ఈ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో చూసారు కదండి, టేస్టీ పచ్చి మసాలా చేపల పులుసు ఎలా చేయాలో. చాలా సింపుల్ గా ఒక 15-20 minutes లో అయిపోతుంది చేపల పులుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను. బై.